డీలిమిటేషన్ పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రత్యేక సమావేశాలలో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చేలా కసరత్తు చేస్తోంది. డీలిమిటేషన్ పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రత్యేక సమావేశాలలో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చేలా కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సుభాన్, డీలిమిటేషన్ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రస్తుతానికి ఇప్పటికే పార్లమెంటు కోరూప్ చేయండి కేంద్ర ప్రభుత్వం. దీంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. డీలిమిటేషన్ బిల్లును ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా డీలిమిటేషన్ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తావించారు. ఇదే అంశాన్ని తమిళనాడు సీఎం విజయ్ తో కూడా పంచుకున్న సందర్భంలో ఆయన ఈ అంశంలో కొంత మెత్తబడినట్టు కూడా తెలుస్తుంది. దక్షిణాది మాట తగ్గకుండా డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా మరోవైపు డిఎంకే ఉన్నట్టు చేస్తుంది. మొదటి నుంచి కూడా డిఎంకే పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒకవేళ డీలిమిటేషన్ చేస్తున్నారు ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా తమ పాత్ర లేకుండా పోతున్నారు కూడా మొదటి నుంచి అటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా సౌత్ లో ఉన్న రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల జూలై 20 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు కూడా ఇటీవల వర్షాకాలం నిర్వహించిన పార్లమెంట్ సమావేశాలు మొదట డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తారు. ఈ డీలిమిటేషన్ బిల్లు ఈ సమావేశాలను పాస్ అవుతున్న ముందుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించింది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సమావేశాలు వరుస వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో ఇటీవల ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దాదాపు 3 రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశంలో డీలిమిటేషన్ బిల్లుని కాక మరోసారి లోక్సభ ముందుకు తీసుకొచ్చి అన్ని పార్టీలని చర్చించి అన్ని పార్టీలకు వివరించి నష్టం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల వర్షాకాల సమావేశాలు కూడా ఈ అంశాన్ని కొంత ప్రస్తావించినప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాల విద్యార్థుల ఆందోళన కావచ్చు, రామ మందిర అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెర మీదకి రావడంతో కొంత డీలిమిటేషన్ బిల్లు సమావేశాల్లో రాలేకపోయింది. కానీ ఈ సమావేశాల్లో కాక ఏర్పాటు చేస్తే సెప్టెంబర్ నెలలో ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏర్పాటు చేసి 3 రోజుల పాటు దీనిపైన చర్చించి ముఖ్యంగా డీలిమిటేషన్ తో పాటు మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశం కూడా ముడిపోనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి అడుగులు వేయబోతుంది. ఒకవేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే మొదటిగానే అన్ని పార్టీలకు వివరణ ఇచ్చిన అనంతరం కూడా సమావేశాలు నిర్వహిస్తారా, లేదంటే సెప్టెంబర్ లో ఒకవేళ పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే ఇప్పటికే దాదాపు కేంద్ర ప్రభుత్వానికి 2/3 మెజార్టీ అవసరం ఉంటుంది కాబట్టి శివసేన కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి సంబంధించిన ఎంపీలతో కూడా ఇప్పటికే కొంత చర్చలు చేస్తున్నారు. ఇటీవల ఆప్ నుంచి అనేక మంది ఎంపీలు కూడా జాయిన్ అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి అడుగులు వేస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థాంక్యూ సతీష్.